నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ గౌహతిలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన వీరు గౌహతి విమానాశ్రయంలో గడ్కరీని కలిశారు. ఈ సమావేశం అనంతరం మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా తన స్పందనను పంచుకున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా అని అభివర్ణించిన లోకేష్ ఆయనను కలవటం సంతోషంగా ఉందని తెలియజేశారు. జాతి నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనలో గడ్కరీ చూపించిన ఉత్సాహం తమందరినీ స్ఫూర్తిదాయకమిచ్చిందని చెప్పారు. దేశాన్ని వేగంగా, బలంగా నిర్మించాలన్న ఆయన తపన అమోఘమని కీర్తించారు. రాష్ట్రంలో కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఇకపై 24 గంటల్లో పూర్తి చేసే విధంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సెలవు దినాల్లో కూడా ఆన్లైన్ విధానంలో ఆమోదాలు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు. త్వరలోని రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొని రానున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రంలో కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇకపై 24 గంటల పూర్తి చేసే విధంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో మంత్రి మాట్లాడారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ విధానాన్ని అమలులోకి తీసుకుని వస్తున్నట్లు పేర్కొన్నారు. ఇకపై డీలర్ తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసిన అనంతరం ఫ్యాన్సీ నెంబర్ కోరని వాహనాలకు సంబంధించిన దరఖాస్తుల్ని రవాణా శాఖ అధికారులు 24 గంటల్లో పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇబ్బందులు లేకుండా సెలవు దినాల్లో కూడా ఆన్లైన్ విధానంలో ఆమోదాలు ఇచ్చేలాగా చర్యలు చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు. రవాణా శాఖ రూపొందించిన కొత్త విధానానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకుని రానున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అమరావతి రాజధాని శరవేగంగా రూపుదిద్దుకుంటుందని, రాజధాని పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్లాట్లు ఇవ్వలేదని కొందరు రాజకీయ కుట్రతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. రాజధాని కోసం 30,753 మంది రైతులు సుమారు 35,017 ఎకరాల భూమిని ఇచ్చారని, అందులో 34,525 ఎకరాలకి సంబంధించి ఇప్పటికే ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని స్పష్టం చేశారు. అమరావతిలో తుది దశకు చేరుకున్న ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణ పనుల్ని పురపాలక శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని కోసం 30,753 మంది రైతులు సుమారు 35,017 ఎకరాల భూమిని ఇచ్చారని, అందులో 34,525 ఎకరాలకు సంబంధించి ఇప్పటికే ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్లాట్లు ఇవ్వలేదని కొందరు రాజకీయ కుట్రతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. త్వరలోని అన్ని భవనాలను సాధారణ పరిపాలన శాఖకు అప్పగిస్తామని నారాయణ వెల్లడించారు. అమరావతి క్యాపిటల్ సిటీలో ఈరోజు ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, అధికార భవనాలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఐకానిక్ టవర్స్ ఉన్నాయో ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే దీని మీద అక్కడక్కడ అప్పుడప్పుడు అంటే ఈ జరిగే వేగాన్ని ఎంతో వేగంగా జరుగుతుంది. ఇక్కడ కాదు, పక్క రాష్ట్రాల్లో డిస్కస్ చేసుకుంటున్నారు. పక్క రాష్ట్రాల్లో తెలుగువాడు ఎక్కడున్నా దీని మీద డిస్కషన్ జరుగుతుంది. బ్రహ్మాండంగా జరుగుతుంది, మనం ఎంబై చూసి ఇచ్చామని. ఈ పరిస్థితుల్లో అక్కడక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న విషయం, ఈరోజు రైతులు ప్లాట్లు ఇచ్చింది ఎంతమంది రైతులు అంటే 30,753 మంది రైతులు ప్లాట్లు ఇచ్చారు. ఇచ్చిన రైతుల సంఖ్య ఇప్పటి వరకు 30,753. ఎన్ని ఎకరాలు ఇచ్చారంటే 35,017 ఎకరాలు ఇచ్చారు. దాంట్లో 30,753 మంది రైతులకు గాను 30,079 మంది ప్లాట్లు అలాట్ చేసాం. ఇంకా అలాట్ చేయాల్సింది కేవలం 674 మంది. అలాట్ చేయాల్సింది 674 మందికే. 35,017 ఎకరాల్లో 35,017 ఎకరాలలో 34,527 ఎకరాలు అలాట్ చేసాం. 35,017 ఎకరాలు ఇస్తే అందులో 34,527 ఎకరాలకి ప్లాట్లు అలాట్ చేసాం. ఇంకా ప్లాట్లు అలాట్ చేయాల్సింది 489 ఎకరాలకే. 489 ఎకరాలకు మాత్రమే ప్లాట్లు అలాట్ చేయాలి. అది కూడా 674 మంది రైతులు. దాన్ని భూతద్దంలో చూపిస్తున్నారు. ప్లాట్ల సైడ్ ల్యాండ్ తీసుకున్నారు, మా ప్లాట్లు అలాట్ చేయలేదని. ఇది ఒక రాజకీయ కుట్ర. ఎందుకంటే 30,753 మంది రైతుల్లో 30,079 మందికి అలాట్ చేసాము. 674కే. అది కూడా చేయాల్సింది 489 ఎకరాలు. అది కూడా ఎందుకు డిలే అవుతుందో కారణం చెప్తాను.
కోర్టు కేసులు 65 మంది రైతుల వద్ద ఉన్నాయి. వాళ్ళ మధ్య మన కాదు, కోర్టులో కేసు అన్నదమ్ములు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, 65 మంది రైతులు 111 ఎకరాలు. అంటే అలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ సంక్షేమ స్కూల్స్ పై ప్రత్యేక దృష్టి సారించిందని, రోజుకి 20 గంటలు పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని మంత్రి సవిత అన్నారు. ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని ఉద్ఘాటించారు. 10th క్లాస్ లో మంచి మార్కులు సాధించిన గురుకుల విద్యార్థుల్ని మంత్రి సవిత సత్కరించారు. దాదాపు 400 మంది విద్యార్థులకి పురస్కారాలు, మెమంటోల్ని అందజేశారు. 10th క్లాస్ లో ఎంజీపీ గురుకుల పాఠశాల విద్యార్థిని నంద్యాలకు చెందిన సాయిశ్రీ 596 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రమంతా బీసీ సంక్షేమ స్కూల్స్ వైపే చూడడానికి కారణం ప్రిన్సిపల్స్, సెక్రటరీస్, డైరెక్టర్లని ఈ సందర్భంగా తెలియజేశారు. తల్లిదండ్రులు మమ్మల్ని నమ్మి మీ బిడ్డల్ని బీసీ సంక్షేమ స్కూల్స్ కి పంపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. మస్కిటో మెష్, ఇన్వర్టర్స్, ఆర్ఓ ప్లాన్స్, సన్నబియ్యం, 100 డేస్ యాక్షన్ ప్లాన్ వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. భావితరాల భవిష్యత్తుకు మళ్ళీ బీసీ వెల్ఫేర్ స్కూల్స్లో చదివితే మంచి మార్కులు వస్తాయి అని నిదర్శనం చూపించిన మా విద్యార్థులందరికీ మరొక్కసారి విష్ యూ ఆల్ ద బెస్ట్ కూడా తెలియజేసుకుంటున్నా. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక బీసీ బిడ్డగా మరి మేము కూడా అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వారమే. ఇక్కడ వేదిక పైన ఉన్న వారందరూ కూడా మరి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వారే. మరి ఎంతోమంది తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్స్లో చదివితే చాలా గొప్పగా, ఏదో మా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు, ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నారు అనుకొని గొప్పలు చెప్పుకునే వారు చాలామంది ఉన్నారు. కానీ ప్రభుత్వం అందజేస్తూ క్వాలిఫైడ్ టీచర్స్, క్వాలిఫైడ్ ఫుడ్, క్వాలిఫైడ్ అకామిడేషన్ ఇస్తున్న గవర్నమెంట్ స్కూల్స్కి ఎంతో నమ్మకంతో తల్లిదండ్రులు మా స్కూల్స్కి పంపించినందుకు కూడా ప్రభుత్వం తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఎంతో నాణ్యతగా, ఎంతో బాధ్యతగా ఈరోజు భావితరాల కోసం ఈరోజు నాణ్యతమైన విద్య అందజేయాలనే గొప్ప సంకల్పంతో మేము నడుస్తున్నాం. మరి నిజంగానే ఈరోజు ఒక బీసీ వెల్ఫేర్ మంత్రిగా, బీసీ వెల్ఫేర్ అధికారులకు, బీసీ వెల్ఫేర్కే ఈరోజు ఒక అపారమైన గౌరవం వచ్చింది. ఉన్న వెల్ఫేర్స్ అన్ని డిపార్ట్మెంట్ కన్నా నంబర్ 1 ఏది అంటే బీసీ వెల్ఫేర్ స్టూడెంట్స్ నంబర్ 1. 10th లో ఫస్ట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్. మరి కష్టం అంతా మరి తల్లిదండ్రులది, విద్యార్థులది, మరి డిపార్ట్మెంట్ది అన్న విషయాన్ని నిజంగా మొన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినప్పుడు ఏ డిపార్ట్మెంట్ రివ్యూ ఫస్ట్ బాగా వచ్చే 10th క్లాస్ మార్క్స్, ఇంటర్మీడియట్ మార్క్స్ అంటే బీసీ వెల్ఫేర్, బీసీ హాస్టల్స్, బీసీ గురుకుల పాఠశాల మహాత్మా జ్యోతిరావు పూలే మరి ఫస్ట్ వచ్చింది అంటేనే నిజంగానే చాలా గర్వంగా ఉందన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ విచ్చేసిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు కూడా నేను తెలియజేసేది ఒక్కటే, మరి మీరు కోరుకున్నట్లుగానే మన పిల్లలందరికీ మంచి మార్కులు వచ్చాయి. ప్రభుత్వం కూడా ఈరోజు ఎంతో బాధ్యతగా ఈరోజు మన పిల్లల భావితరాల భవిష్యత్తు బాగుండాలని. విజయవాడ పటమటలంకలోని ఓ అపార్ట్మెంట్ లో ఓ ఇంట్లో ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ కంప్రెషన్ లో చెలరేగిన మంటలు గ్యాస్ సిలిండర్ కు అంటుకోవడంతో సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. పేలుడు దాటికి అపార్ట్మెంట్ బాల్కనీ గోడ, గ్రిల్స్ ఎగిరిపడగా ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. విజయవాడలోని పటమటలంక ప్రాంతంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రత్యూష అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎండల తీవ్రత కారణంగా షార్ట్ సర్క్యూట్ జరిగి ఏసీ అవుట్డోర్ యూనిట్ లో మంటలు చెలరేగినట్లు సమాచారం. అనంతరం ఆ మంటలు పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్ కు వ్యాపించడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రత్యూష అపార్ట్మెంట్ బాల్కనీలో ఏర్పాటు చేసిన ఎయిర్ కండిషనర్ అవుట్డోర్ యూనిట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాసేపటికే మంటలు వేగంగా వ్యాపించి సమీపంలో ఉన్న గ్యాస్ సిలిండర్లు అంటుకున్నాయి. మంటలు గ్యాస్ సిలిండర్ తాకటంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు బాల్కనీ కూడా పూర్తిగా ధ్వంసమైంది. పేలుడు సమయంలో ఎగిరి వచ్చిన రాయ్ శ్రీనివాసరావు అనే వ్యక్తి తలకు బలంగా తగిలింది. తీవ్ర గాయాలతో కుప్పకూలిన ఆయనను ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఫైర్ యాక్సిడెంట్ అయిందండి. ఇనీషియల్ గా ఏసీ ఫైర్ అవుతుండగా మన ఫైర్ డిపార్ట్మెంట్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్కి వచ్చిన సమయంలో ఆ ఫైర్ అక్కడ ఉన్న గ్యాస్ సిలిండర్కి ఎక్స్పాండ్ అయ్యి సిలిండర్ బ్లాస్ట్ అవడం జరిగింది.
ఎవెన్చువల్గా సిలిండర్ బ్లాస్ట్ అవడం వల్ల అక్కడ గోడ, దానికి ఉన్నటువంటి గ్రేటింగు అంతా కూడా పగిలిపోయి ఒక బాంబులా ఎక్స్ప్లోడ్ అయింది. ఆ సమయంలో పక్కనే ఉన్న అపార్ట్మెంట్లో ఒక 4 వ్యక్తులు ఫైర్ అవ్వటం చూస్తూ ఉన్నారు. దాంట్లో గొట్టిపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి 55 సంవత్సరాలు. ఆ రాయి వచ్చి ఫోర్స్ఫుల్గా ఆయన హెడ్కి తగిలిందండి. కొంచెం ఆయన కండిషన్ కొంచెం క్రిటికల్గా ఉంది. ఆయన ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వెంటనే ఇమీడియట్లీగా ఆయన హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఫైర్ అనేది ఎక్స్టింగ్విష్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఫైర్ అంతా కూడా కంట్రోల్లో ఉంది. నో ఫైర్ ఇస్ దేర్. ఎలక్ట్రిసిటీ కూడా ఇమీడియట్లీగా స్టాప్ చేయడం జరగడం వల్ల ఫర్దర్ లాస్ అనేది మనం ప్రివెంట్ చేయాలి. మంటలు అలా వస్తున్నాయి. మంటలు వచ్చి అంటే చిన్నగా స్టార్ట్ అయినాయి, ఆ తర్వాత పెద్దగా మంటలు వచ్చి ఫైర్ ఇంజిన్కి కాల్ చేశాము. వాళ్ళు ఈ లోపల వాళ్ళ అడ్రస్ నేను చెప్తున్నాను, ఈ లోపల చూస్తూనే ఉన్నాము. అది కాస్త కొంచెం పెరిగింది, పొగలు బాగా వచ్చేసాయి. నేను ఫైర్ ఇంజిన్ కాల్ చేసి కిందకు వచ్చి వాళ్ళ అడ్రస్ చూపిస్తున్నాము. వచ్చి ఈ లోపల అటువైపు అలా చూస్తున్నాం, పెద్దగా సౌండ్ వచ్చి పెద్దగా పేలిపోయి మంది వచ్చి పడిపోయాయి. మాకైతే చిన్న చిన్న దెబ్బలు తగిలి శ్రీనివాస్ గారికి దెబ్బ తగిలింది. ఆయన అమెరికా వెళ్ళారండి, వాళ్ళు 7th వెళ్ళారంట. వెళ్ళారు నిన్న వచ్చి ఎవరు వచ్చి క్లీన్ చేశారంట. మొత్తం మరి ఆన్ చేశారో ఏం చేశారో మనకు తెలియదు కదా. వచ్చి ఇక్కడ నుంచున్నామో లేదో వితిన్ సెకండ్స్లోనే బాంబ్ అదే బ్లాస్ట్ చూసా అలా వచ్చేసింది అన్నమాట. పెద్ద సౌండ్ చూస్తూనే ఉన్నాం, వచ్చి మా మీద పడుతుంది. ఏదండి మీ చేతికి తగిలిన గాయాలు చూపించండి. మరి ఏసీ అంటున్నారు. ఏసీ దాని యొక్క పేలి ఏసీ పేలటం మంట అంటుకుంటాం, అదే వెంబటే గ్యాస్ బండకి అంటుకుంటాం. ఆ గ్యాస్ బండ వచ్చి మండుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి పనమట్లంకలో ప్రతిష్ట హౌస్ దాని వెనక భాగంలో ఉన్నటువంటి ఆ భాగం అంతా చంద్రబాబు నాయుడు కాలనీలో అపార్ట్మెంట్స్ వెనకమాల ఉంటుంది. కాంచిన గంగ ఆ 2 అపార్ట్మెంట్లకి మధ్యలో ఉన్నటువంటి చూస్తూ ఒక 20 అడుగుల దూరంలో ఉన్నటువంటి వాళ్ళు రాళ్లలో ఉన్నటువంటి సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో చేస్తారు గొట్టిపాటి శ్రీనివాస్ గారు. ఆయనకు వచ్చి తగలటం, ఆ పక్కన ఉన్న భవానీ లక్ష్మి అనే మహిళలు కూడా చిన్న చిన్న దెబ్బలు తగలటం, ఇవన్నీ కూడా మరి యాదృచ్ఛికంగా మరి చాలా చెప్పుకోవటానికి ఇది లేకుండా వాళ్ళు చూస్తూనే ఉన్నటువంటిది. గ్యాస్ బండ పేలి ఆ పిట్టుగోడ గ్రిల్ అంతా ఊడి ఈ పగిలినటువంటి గోడ రాయి వచ్చి ఈ శ్రీనివాస్ గారి తగలటం, అక్కడే ఆయన పప్పుకూలి పడిపోవటం, వెంబటే ఆయన్ని వేసుకుని హెల్ప్ హాస్పిటల్లో తీసుకెళ్ళటం. మరి ఆయన పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికీ తెలియదు. కనుక ఇక్కడ జరిగినటువంటి అగ్గిమాపకం మరి సిబ్బంది ఎమ్మటే కానీ పోలీసు కానీ ఎమ్మటే రియాక్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది మరి మంటలు కూడా అదుపు చేయడం అన్నీ కూడా క్షణంలో జరిగిపోయినాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరిగాయి. భక్తుల సమక్షంలో స్వామివారికి శాస్త్రోక్తంగా అభిషేకములు మరియు నాగవల్లి దళార్చన కనుల పండుగ జరిగింది. రంగురంగుల పుష్పాలంకరణ మధ్య భక్తులు స్వామివారిని దర్శించుకోవడంతో ఇంద్రకీలాద్రి హనుమాన్ నామస్మరణతో మారుమ్రోగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో పూర్తయ్యాయి. వైదిక కమిటీ సూచనల మేరకు ఘాట్ రోడ్లోని శ్రీ అభయాంజనేయ స్వామి ప్రధాన ఆలయ ప్రాంగణంలోని క్షేత్రపాలక ఆంజనేయ స్వామి మరియు మెట్ల మార్గంలోని స్వామివారి ఆలయాల్లో ఉదయం 6 గంటల నుండి ప్రత్యేక కార్యక్రమాల్ని ప్రారంభించడం జరిగింది. అధికారుల సమన్వయంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మరియు ఈవో భక్తులకి కల్పించిన ఏర్పాట్లను పర్యవేక్షించి స్వామివారి కృప అందరికీ కలగాలని ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన దేశాభివృద్ధికి దిశానిర్దేశం చేసిందని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పన్నతల సురేష్ కొనియాడారు. అయితే వైసీపీ నేతలు అభివృద్ధిపై చర్చించకుండా ప్రధానిపై వెటకార రాజకీయాలకు పాల్పడటం సరికాదని, ముఖ్యంగా మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.
పబ్లిసిటీ కోసం ఇలాంటి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ఏపీ అభివృద్ధికి సహకరిస్తున్నా వైకాపా నేతలు వ్యంగ్యంగా వ్యవహరిస్తున్నారని, ఇదే తీరు కొనసాగితే ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో కనీసం 11 సీట్లు కూడా రావని సురేష్ విమర్శించారు. తెలంగాణ పర్యటనకు కొన్ని వేల కోట్ల రూపాయలు అభివృద్ధి సంక్షేమ పథకాలని ఇనాగ్రేట్ చేసి జాతికి అంకితం చేసినటువంటి తరుణంలో లక్షలాది మంది అక్కడ గ్రౌండ్లో నరేంద్ర మోదీని యొక్క మాటలు వినడానికి వచ్చిన సందర్భంలో జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ యొక్క దేశం అభివృద్ధిలో ప్రధానమంత్రి మాత్రమే కాకుండా ఒక సామాన్యుడు కూడా ఈ అభివృద్ధిలో పాలు పంచుకునే విధంగా ప్రతి పౌరుడు ఏ విధంగా దేశ అభివృద్ధిలో ముందుకెళ్ళాలనేటువంటి తరంలో చాలా చిన్న చిన్న విషయాలు కూడా వంట నూనె దగ్గర నుంచి, అదేవిధంగా పెట్రోల్ దగ్గర నుంచి, కారులో 3-4 వెళితే ఏ విధంగా మనం పొల్యూషన్ తగ్గచ్చు, పెట్రోల్ దాన్ని తగ్గించవచ్చు, ఇతర దేశాలపైన మనం ఆధారపడకుండా మన దేశం సగర్వంగా ప్రపంచంలో ముందుకు నెంబర్ 1గా ఎలా ఎదగాలని చెప్పేటువంటి విషయాలపైన మాట్లాడితే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దొంగల ముఠ అవినీతి కోరులకు లీడర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి టీంలో అతనికి విషయం ఉండదు, వెటకారం ఎక్కువ, విషయం తక్కువ. మచిలీపట్నం ప్రజలు ఒకసారి మంత్రి చేశారు కానీ అతనికి నిలువెల్లా ప్రతిరోజు కూడా పబ్లిసిటీ పచ్చి ఏదైతే ఊర కుక్క ఈరోజు ఊరిలో వదిలేసినట్టు ఈ జగన్మోహన్ రెడ్డిని పేరు నానిని ఈ యొక్క రాష్ట్రంలో వదిలేశారు. అతను పబ్లిసిటీ యావలో పడి మొత్తం కూడా నరేంద్ర మోదీ గారిని, ప్రధానమంత్రి గారిని అతను విమర్శించేటటువంటి తరములో ఏదైతే వాడినటువంటి పదజాలం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటికైనా కూడా నువ్వు మాట్లాడే దాంట్లో విషయం కన్నా కంటెంట్ కన్నా వెటకారం నరేంద్ర మోదీ పైన చూపించినటువంటి యొక్క మాట్లాడిన విధానం. నోయిడాలో కార్మికులపై ప్రభుత్వ నిర్బంధం ఆపాలని గుంటూరు జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా స్థానిక హిమని సెంటర్లో గల గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ధర్నాలో కేంద్ర కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. నేషనల్ డిమాండ్స్ డే సందర్భంగా 8 గంటల పని విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మా డిమాండ్లను నెరవేర్చిన పక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. బాబు ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి. ఇవాళ దేశవ్యాప్తంగా 11 జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నోయిడాలో జరిగినటువంటి అతి కిరాతకంగా కార్మికుల్ని అక్రమంగా అరెస్టు చేసిన ఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే గుంటూరు మార్కెట్ సర్కిల్లో ఇవాళ పెద్ద ఎత్తున అన్ని కార్మిక సంఘాలతో నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ప్రధానంగా ఢిల్లీ శివార్లో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నోయిడా ప్రాంతం, ఈ ప్రాంతం పారిశ్రామిక కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో దాదాపుగా దేశవ్యాప్తంగా దేశ నలుమూలల నుండి అన్ని రాష్ట్రాల నుండి కార్మికులంతా కూడా ఆ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 45,000 మంది కార్మికులు ఈ పరిశ్రమలలో పనిచేస్తూ ఉన్నారు. దాదాపుగా 70 నుంచి 100 పరిశ్రమలు ఆడ ఉన్నటువంటి పరిస్థితి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరి కార్మికులకు సంబంధించినటువంటి హక్కులు, వాళ్ళ జీతాల పెంపు, స్వేచ్ఛ కావాలని చెప్పి శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపడితే అక్కడ ఉన్నటువంటి యూపీ ముఖ్యమంత్రి ఎవరైతే యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారో ఆయన కార్మికులు చేస్తున్నటువంటి నిరసన పైన పోలీసులను అడ్డం పెట్టుకొని లాఠీ చార్జ్ చేయించడం, అరెస్టులు చేయించడం, జైలు పంపించడం జరిగింది. మరి కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. 10,000 నుంచి 12,000 ఇస్తూ ఉన్నారు ప్రతి కార్మికునికి. అట్లా కాకుండా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రతి కార్మికుడికి 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని, అక్కడ వాళ్ళు కనీసం ఉండడానికి ఇల్లు, వాకిలి, తినడానికి ఫుడ్, ఇటువంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి శాంతియుతంగా ధర్నా చేశారు. ప్రధానంగా పని గంటలు కూడా 12 గంటలు, 10 గంటలు లేదా 13 గంటలు. మరి అక్కడ వీలైనంత వరకు మైగ్రేట్ కార్మికులంతా ఉన్నారు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్మికులు కాబట్టి అక్కడే ఉంటారు. కాబట్టి 8 గంటలు పైబడి ఎక్కువ గంటలు పని చేయించుకోవడం, దాన్ని పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి కార్మికులంతా కూడా బాగా ఇబ్బందులు గురయ్యి పోరాటంలో దిగారు.
ఈ పోరాటాన్ని అణిచివేయాలని చెప్పేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అణిచివేతకు గురి చేస్తూ వాళ్ళు లాఠీచార్జ్ చేస్తూ అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా కార్మిక లోకమంతా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అందుకనే కార్మిక హక్కులు, వాళ్ళ స్వేచ్ఛ, జీతాల పెంపు వెంటనే పెంచాలి. అదేవిధంగా ఇటీవల దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. వాటిని కూడా తక్షణమే ఎత్తివేయాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని నోయిడాలో ప్రభుత్వ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ అదేవిధంగా ఎన్నికలు అయిపోయిన వెంటనే మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్ తీసుకున్న 2 నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి కోరుతూ ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా నోయిడాలో కార్మికులు అడుగుతుంది ఏంటంటే పని భద్రత కల్పించాలని, 8 గంటల పని చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని వాళ్ళు శాంతియుతంగా 3 రోజులు 45,000 మంది రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు. అనేక వినతి పత్రాలు ఇచ్చినా కానీ ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్బంధం చేసి వీళ్ళు శాంతియుతంగా చేస్తున్న కార్మికులను పాకిస్తాన్ ఏజెంట్లు అని చెప్పేసి పుండు మీద కారం చల్లే విధంగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి అనేక అక్రమ కేసులు బనాయించి ఈరోజు జైల్లో పెట్టారు. కాబట్టి కార్మిక చట్టాలు పరిష్కరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్మిక హక్కులను కాలరాస్తూ వాళ్ళని జైలుకు పంపించడం సరైనది కాదు. కాబట్టి అరెస్టు చేసిన కార్మికులను తిరిగి విడుదల చేయాలని చెప్పేసి, కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా కోరుతున్నాం. ఈ నోటిఫై ఎన్నికలైన తర్వాత అసంబద్ధంగా ఈరోజు నోటిఫై చేసిన కార్మిక చట్టాలను, కార్మిక లేబర్ కోడ్స్ను వెనక్కి తీసుకోవాలని, 29 రకాల కార్మిక చట్టాలు అమలు చేసి కార్మికులకు న్యాయం జరిగే విధంగా తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ట్రేడ్ యూనియన్ సిటీ నగరాధ్యక్షుడిని. వాళ్ళ కార్మికుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఇవన్నీ చూస్తూ ఉంటే మన నిజంగా స్వాతంత్రం వచ్చిందా, మనం నిజంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వంలో ఉన్నామా, లేకపోతే పెట్టుబడిదారులు మనల్ని పరిపాలిస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. స్వాతంత్రం వచ్చిందని గొప్పగా ఉత్సవాలు 75 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకున్నాం ఇదే బీజేపీ మోడీ ప్రభుత్వంలో. దేనికంటే 8 గంటల కనీస హక్కు, 8 గంటల పని విధానం, కనీస జీతం, కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించలేని ఈ ప్రభుత్వంలో మనం ఇవాళ స్వర్ణోత్సవాలు అని చెప్పి స్వాతంత్ర ఉత్సవాలు జరుపుకున్న దౌర్భాగ్యమైన పరిస్థితి. ఒకసారి ఈ ప్రభుత్వం ఇలాంటి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని చూసాం గతంలో రైతుల పక్షాన కూడా ఇవాళ మనకి రైతు లేకపోతే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అనేటువంటి ఆ రైతులను కూడా సంవత్సరం కాలం పాటు ఇబ్బంది పెట్టిన ఈ ప్రభుత్వం ఇవాళ కార్మికులు కూడా బతకనివ్వకుండా ఒక పక్క పెరుగుతున్న ధరలు, ఒక పక్క విపరీతమైనటువంటి ఆయిల్ ధరలు కానివ్వండి, నిత్యావసర ధరలు పెరుగుతుంటే ఒక పక్క బ్రతకడానికి పోరాటం, ఇంకో పక్క బతుకు పోరాటం చేస్తూ కూడా మా బతుకు కూడా మమ్మల్ని బతకనివ్వకుండా పని గంటలు ఇబ్బడిగా ఏదైతే ఈ కార్మికులకి వెన్నుపోటు పొడిచే విధానం, లేబర్ కోడ్లు ఏదైతే ఉన్నాయో ఇవి రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కార్మిక కర్షక వ్యతిరేక విధానాలని ఖచ్చితంగా రద్దు చేయాలి. వాటిని ఖండిస్తున్నాం. మా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బేబీ కేర్ సెంటర్ ఫ్రంట్ డెస్క్ సముదాయాన్ని ఎమ్మెల్యే నజీర్ మంగళవారం ప్రారంభించారు. అనంతరం జరిగిన నర్సుల దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. జీజీహెచ్కి పెరుగుతున్న రోగులను దృష్టిలో పెట్టుకుని కార్పొరేట్ ఆసుపత్రులకి దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దుతున్నామని అన్నారు. సూపరింటెండెంట్ ఎస్ఎస్పీ ఈ సందర్భంగా పాల్గొని మాట్లాడారు. నిత్యం పెరుగుతున్నటువంటి రద్దీని దృష్టిలో పెట్టుకొని కోస్తాంధ్రలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిగా నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితులున్నాయి. అందులో భాగంగానే గౌరవ సూపరింటెండెంట్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఒక్కొక్కటిగా వాటిని పూర్తిగా క్లియర్ చేసేటువంటి విధంగా, ముఖ్యంగా పేషెంట్ వచ్చేటువంటి ప్రతి ఒక్క పేషెంట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో ఒక ఫ్రంట్ డెస్క్ ఆఫీస్ని ఏర్పాటు చేసి దాంట్లో అవసరమైనటువంటి ఏ పేషెంట్ ఎక్కడ అడ్మిట్ అయ్యారు, ఎన్ని రోజుల నుంచి ఉన్నారు, వారి రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, వీటిని అన్నింటినీ కూడా ఒకే డెస్క్లోకి తీసుకొని వచ్చి మొత్తం కంప్లీట్గా డెడికేటెడ్గా పెట్టడం జరిగింది. దాంట్లో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందేటువంటి సేవలు కానీ, రిజిస్ట్రేషన్ కానీ, అలాగే ఐపీ డెస్క్, ఇన్పేషెంట్ డెస్క్ కానీ, ఎంక్వైరీ కౌంటర్ కానీ, గ్రీవియన్సెస్ కానీ, ఇవన్నీ కూడా అట్ వన్ పాయింట్ అంటే ఒక రిసెప్షన్ లాగా ఫ్రంట్ డెస్క్ లాగా పెట్టి ప్రభుత్వ ఆసుపత్రిని ఒక కార్పొరేట్ ఆసుపత్రిగా దిశగా తీసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ పనిచేసేటువంటి మహిళా నర్సెస్ కానివ్వండి, డాక్టర్స్ కానీ మెటర్నిటీ లీవ్ తీసుకున్న తర్వాత 5-6 నెలలు సంవత్సరం లోపల ఉన్నటువంటి పిల్లల్ని ఇంటి దగ్గరకు వదిలి వచ్చి ఇక్కడ ప్రొఫెషన్లో వాళ్ళు రాణించలేకపోతున్నటువంటి ఇబ్బంది కూడా అర్థం చేసుకొని రోటరీ క్లబ్ వారి సహకారంతో ఒక చైల్డ్ కేర్ సెంటర్ని కూడా ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా అతి ముఖ్యమైనటువంటి నర్సింగ్ డే సందర్భంగా
ఎందుకంటే నర్సెస్ ప్రొఫెషన్ మనందరికీ కూడా తెలుసు. ఈరోజు దేశంలో వైద్య సేవలు కొనసాగుతూ ఉన్నాయి ప్రపంచంలో అంటే 50% నర్సుల వలన కొనసాగుతాయనేటువంటి మాట వాస్తవం. ఇటువంటి 50% మహిళలు ముఖ్యంగా నర్సెస్ని ఎక్కడ వాళ్ళు చేసేటువంటి సేవల్ని కొనియాడేటువంటి విధంగా ఈ నర్సెస్ డేని మనందరం కూడా జరుపుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో చేసేటువంటి ప్రతి ఒక్క నర్సు సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రి రాష్ట్ర స్థాయిలో ఒక మంచి ఆసుపత్రిగా ముందుకు సాగుతూ ఉంది. ముఖ్యమైనటువంటి పిల్లర్గా మేము భావిస్తూ ఉన్నాం. నర్సింగ్ స్టాఫ్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఒక మెయిన్ పిల్లర్గా భావిస్తూ వాళ్ళు చేసేటువంటి సేవల్ని కొనియాడేటువంటి ఒక సందర్భంగా తప్పకుండా వాళ్ళకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క అంశంలో కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ, కరోనా లాంటి మహమ్మారి టైంలో నర్సెస్ యొక్క సేవల విలువను ప్రజలకు అర్థమైంది. ఫ్రంట్ వారియర్స్గా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అలాగే వచ్చేటువంటి పేషెంట్స్ కానీ వాళ్ళ బంధువులు కానీ వీళ్ళ పట్ల ఎంతో ప్రేమతో, ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి సేవలు సాక్షాత్తు కుటుంబ సభ్యులు కూడా చేయలేనటువంటి పరిస్థితులు, అటువంటి సేవలను అందిస్తున్నటువంటి రమణ యశస్వి సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు ఇవాళ జీజీహెచ్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం మొదలైంది. ఒకటి నర్సింగ్ డే సందర్భంగా బేబీ కేర్ సెంటర్ ఒకటి రోటరీ సెంటెనియల్ వారి ద్వారా వారి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంకొకటి రోగులకి జీజీహెచ్కి అనుసంధానం చేస్తూ ఒక ఫ్రంట్ డెస్క్ని, ఈ ఫ్రంట్ డెస్క్ అంటే ఒక రిసెప్షన్ ఏరియా, ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఉండే రిసెప్షన్ ఏరియాలో ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ ఒక 6 డెస్కులు పెట్టాము. దాంట్లో ఐపీ డెస్క్ ఒకటి ఉంటుంది. అవుట్ పేషెంట్స్ అడ్మిట్ అయినప్పుడు వాళ్ళకి ఒక ఐపీ పుస్తకం ఒకటి ఇస్తాము. వాళ్ళకి ఒక విజిటర్స్ పాసు, ఒక అటెండర్ పాసు, ఒక ఫ్రీ లంచ్ కూపన్ ఒకటి ఇస్తాము. అదే మధురాన్నం పాస్ అంటే 3 పాసులు ఇస్తాము. అట్లాగే వెంటనే అక్కడ ఎన్టీఆర్ వైద్య సేవ కౌంటర్ ఉండి వాళ్ళని ఎన్టీఆర్ వైద్య సేవలో రిజిస్టర్ చేస్తుంది. 2వ కౌంటర్ అది. 3వ కౌంటరు మీకు తెలిసి ఎంక్వైరీ ఏంటి, ఎక్కడుంది ఈ ఓపీ, ఎక్కడుంది, అది ఎక్కడుంది, ఇది ఎక్కడుంది. కామన్ మ్యాన్కి ఇక్కడ కామన్ ప్లాట్ఫామ్ లేకపోవడం వల్ల ఇక్కడ ఎంక్వైరీ కౌంటర్ ఒకటి పెట్టాము. 4వ కౌంటర్ వచ్చి రిసెప్షన్. ఇది ఒక టోటల్గా ఈ హాస్పిటల్లో ఏం జరుగుతుంది, ఏ పేషెంట్, సుబ్బారావు అనే పేషెంట్ ఎక్కడ ఉన్నాడు అనే చెప్పడానికి ఇప్పుడు హాస్పిటల్ అంతా తిరుగుతారు. అట్లా అక్కర్లేదు. అయితే దీన్ని 4-5 రోజులు పడుతుంది సాఫ్ట్వేర్ డెవలప్ చేసి అక్కడ ఒక గొప్ప కంప్యూటర్ ఒకటి పెట్టాము, సర్వర్ పెట్టాము, దాంట్లో అది తెలుస్తుంది. ఇంకోటి హెల్ప్ డెస్క్ అంటే ఇది విఐపి వాళ్ళకి ఫాస్ట్ రెస్పాన్స్ సెల్ అని పెట్టాము. అక్కడ దాంట్లో సిబ్బంది ఉంటారు. వాళ్ళకి ఒక స్ట్రెచ్చర్ కావాలన్నా, వీల్ చైర్ కావాలన్నా, ఒక పేషెంట్ని అర్జెంటుగా ట్రీట్మెంట్ ఇవ్వాలంటే వాళ్ళు అవసరమైతే అక్కడ ఉన్న స్టాఫ్ వెళ్ళి చూసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. అలాగే అట్లాగే డాక్టర్లు కూడా అక్కడ వాళ్ళకి అందుబాటులో ఉంటారు. అదొక డెస్క్. ఇంకా చివరగా మనకి ప్రతిసారి గ్రీవెన్స్కి వెళ్తున్నాడు, మండే గ్రీవెన్స్కి వెళ్తుంటారు కలెక్టర్ ఆఫీస్కి. అట్లా కాకుండా ఇక్కడే సలహాలు, సూచనలు, వేదనలు అనే ఒక సెల్ పెట్టాము. 6వ సెల్ ఇది. దీంట్లో మీరు సజెషన్స్ ఇవ్వచ్చు. ఈ ఆసుపత్రి డెవలప్మెంట్కి ఇంకేమైనా కావాలంటే మీరు సజెషన్స్ ఇవ్వచ్చు, సూచనలు ఇవ్వచ్చు. అలాగే మీకు ఏమైనా గ్రీవెన్స్ జరిగితే అక్కడ చెప్పొచ్చు. దాన్ని రిజిస్టర్ చేసి సూపరింటెండెంట్కి, సిఎస్ఆర్ఎంఓకి, నర్సింగ్ సూపరింటెండెంట్కి తీసుకెళ్ళి దాని పరిష్కార దిశగా అడుగులు వేస్తాం. అలాంటి ఫ్రంట్ డెస్క్ ఒకటి కూడా ఇవాళ మన ప్రియతమ ఈస్ట్ ఎమ్మెల్యే శ్రీ నజీర్ మహమ్మద్ గారు స్టార్ట్ చేశారు. మీరందరూ కూడా పాత్రికేయ మిత్రులందరూ కూడా నా శుభాభినందనలు. చాలా థ్యాంక్స్. మీరు పాజిటివ్ న్యూస్ బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇప్పుడే మిత్రుడు అడుగుతున్నాడు, నిత్యము జీజీహెచ్ న్యూస్లో ఉంటుందని. ఇక్కడ నేను వచ్చిన తర్వాత మాత్రం ఓన్లీ పాజిటివ్ న్యూస్లోనే ఉన్నాము. ఈ మధ్యలో మీరు తీసుకొచ్చిన న్యూస్ ఒకటి చెప్తాను. మేము దాదాపు 12 కూలర్లు తెచ్చి ఇక్కడ ఒక దాత ద్వారా పెడితే ఒక కూలర్ ఆగిపోతే ఫిల్టర్స్ బాగాలేక అది బాగు చేసే టైంలోనే దాన్ని ఫోటోలు తీసి వైరల్ చేశారు. దానివల్ల ఉపయోగం ఉంటుంది, ఏం ఉపయోగం? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.